హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం చోలే భటూరే చేస్తున్నా. అందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసి, కాస్త బిర్యానీ ఆకు వేసి, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని, తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఆలోపు మనం రాత్రంతా నానబెట్టుకున్న చోలేని ఇలా నీళ్లు వేసి కుక్కర్‌లో పెట్టి ఒక 4 విజిల్స్ రానిస్తే ఇలా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత ఆనియన్స్, చెక్క, లవంగా మిక్సీకి వేసుకోండి. ఆ పేస్ట్‌ని ఇందులో వేసి బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి టమోటా ప్యూరీని యాడ్ చేయండి. ఇక్కడ నేను 2 టమోటాస్ తీసుకుంటే ఇంత ప్యూరీ వచ్చింది. మీడియం సైజ్ టమోటాస్ తీసుకున్నాను. సో, ఇలా పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకున్నాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చోలే భటూరే పౌడర్ వస్తుంది. అది వేసి బాగా కలుపుకోండి. లేకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. ఇలా మసాలాలన్నీ బాగా ఆయిల్లో వేగాక ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, చోలేని ఉడకపెట్టుకున్నాం కదా, అవి వాటర్తో సహా ఇందులో వేసేయండి. ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను. సో, దీనికి తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకోండి మీరు. ఇలా బాగా కలుపుకున్నాక ఒక హై ఫ్లేమ్లో 5 మినిట్స్ అలానే ఉంచితే కర్రీ అనేది చిక్కబడుతుంది. ఒకవేళ చిక్కగా లేదనుకోండి, ఈ ట్రిక్ ఫాలో అయిపోండి. ఈ చెన్నాని మిక్సీలో వేసుకుంటే ఆ పేస్ట్‌ని ఇందులో కలిపితే చిక్కదనం వస్తుంది. సో, ఎప్పుడైనా మీకు చిక్కదనం రావాలి అంటే ఈ చెన్నాని మిక్సీలోకి వేసుకొని ఆ పేస్ట్‌ని వేసుకుంటే చిక్కదనం వస్తుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత లాస్ట్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుకోండి. అంతే, స్టవ్ ఆపేసి పూరీతో ఈ చోలే మసాలా తింటే అదిరిపోతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.